ఫ్రెండ్స్, బంగారం తగ్గిందని అన్ని న్యూస్ ఛానల్లో చెప్తున్నారు. బాగా పెంచేసి కొద్దిగా తగ్గించారు అంతే. భారతదేశంలో బంగారం వెండి ధరలు శుక్రవారం రికార్డు స్థాయిలో దిద్దుబాటుకు లోనయ్యాయి. 24 క్యారెట్ల పసిడి ధర దేశంలో సగటున 9,000 తగ్గింది. వెండి ధరల్లో కూడా 15,000 మేరకు కోత పడిందండి. ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో ప్రాఫిట్ బుకింగ్ కు దిగడంతో ధరలు పతనమయ్యాయని నిపుణులు చెబుతున్నారు. ఇది సహజమేనని, దీర్ఘకాలికంగా మాత్రం ధరల్లో బులిష్ ట్రెండ్ కొనసాగుతుందని చెబుతున్నారు. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారము శనివారం అంటే ఈ రోజు ఉదయం 6:30 గంటల సమయానికి హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారము ధర 1,69,190గా ఉందండి. నిన్నటితో పోలిస్తే ధర 9,650 మేర తగ్గింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి రేటు కూడా 8,850 మేర తగ్గి 1,55,100కు దిగి వచ్చింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర అత్యధికంగా 1,72,900 వద్ద కొనసాగుతుంది. ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర 1,69,100 వద్ద ట్రెండ్ అవుతుంది. ఇక హైదరాబాద్ లో నిన్న శుక్రవారం వెండి ధరల్లో 20,000 మేర కోత పడింది. 20,000 తగ్గిందండి. ప్రస్తుతం కిలో వెండి 4,05,000 వద్ద ట్రెండ్ అవుతుంది. ముంబై, ఢిల్లీ నగరాల్లో కిలో వెండి 3,94,900గా ఉంది. అంతర్జాతీయంగా కూడా గోల్డ్, సిల్వర్ రేట్స్ భారీగా పతనమవుతున్నాయి. ఇది ఇలాగా ఉండగా అసలు లక్షల్లో పెరగడం ఏంటండి? వెండి అమాంతంగా 4 లక్షల పైగా పెరిగింది. అందులో 80,000 తగ్గినా, అసలు లక్షల్లో తగ్గినా కూడా మనం కొనలేని పరిస్థితిలో ఉన్నాము, మధ్యతరగతి వాళ్ళము. అయితే డబ్బు ఉన్న వాళ్ళు మాత్రం తగ్గంగానే అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒకేసారి బంగారాన్ని, వెండిని కొనేస్తున్నారు, మళ్ళీ పెరగగానే అమ్మేసుకుంటున్నారు. కానీ మనం మధ్యతరగతి వాళ్ళు అంత పని చేయలేము కదా. తగ్గగానే కొనే అంత లక్షల్లో ఉంది. ఇప్పుడు ఆ లక్షలు పెట్టి మనము ఎక్కడ కొనగలుగుతామండి? భారీగా తగ్గాయి అని ప్రతి న్యూస్ ఛానల్లో ఒకటే గగ్గోలండి. బంగారం తగ్గింది అని. ఒక న్యూస్ ఛానల్ అయితే 6, 10 ఇలాంటివి ఉన్నాయి కదా, అలాంటివి ఏమంటున్నారంటే 1,50,000 ఉన్న గోల్డ్ 1,00,000కు వచ్చేసిందని అన్నారండి. నిన్న పోయి మేము చూసేసరికి అసలు వెబ్సైట్లో అన్ని వెతికితే అక్కడ ఇప్పుడు చెప్పిన ధరలే ఉన్నాయి. ఇక 22 క్యారెట్ బంగారం అయితే 55,600 ఉందండి. ఏం తగ్గిందో ఏమో నాకు అర్థం కాదు.